ఉచితంగా జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ. పేద ప్రజలకు ఇల్లు, భూమి, విద్యా, వైద్యం ఉచితంగా ప్రభుత్వమే. పేద ప్రజలకు ఇల్లు, భూమి, విద్యా, వైద్యం ప్రభుత్వం ఉచితంగా ధర్మ సమాజ్ పార్టీ. జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ. జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ. పేద ప్రజలకు ఇల్లు, భూమి, విద్యా, వైద్యం ఉచితంగా ప్రభుత్వం. పేద ప్రజలకు ఇల్లు, భూమి, విద్యా, వైద్యం, ఉపాధి ప్రభుత్వం వెంటనే. నమస్కారం. జై భీమ్. నా పేరు మహిపాల్. నేను ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం నేడు నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా మేము ఉంచేటువంటి 5 డిమాండ్లు ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలో కూడా ఉన్నటువంటి బీసీ, ఎస్టీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలందరికీ ఉపాధి కల్పించాలా, మంచి వైద్యాన్ని అందించాలా, విద్యను అందించాలా, నివసించడానికి ఇల్లు నిర్మించాలా, గౌరవంగా జీవించడానికి 1 ఎకరం సాగునీతో ఉన్నటువంటి భూమిని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ముందు మేము డిమాండ్ పెడతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దాదాపు 20,085 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు ఉంటే దాంట్లో దాదాపు 20% సరైనటువంటి వసతులు లేవు. సరైనటువంటి మరో 20% సరైనటువంటి గదులు లేవు. కొన్ని స్కూళ్ళల్లో అందవికారంగా అసలు స్కూలే అని ఆలోచించడానికి సమయం పట్టే పరిస్థితి ఉంది. ఈ జిల్లాలో కూడా అనేకమైనటువంటి ప్రైవేటు ప్రభుత్వ స్కూళ్ళను చూసినట్లయితే ప్రైవేట్ స్కూళ్ళు హంగు ఆర్భాటాలతో నిర్మాణం చేసి ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూల్ అంతా కూడా దీని వ్యవస్థలో ఉన్నాయి. అదేవిధంగా హాస్టళ్ళు ఈరోజు ఉన్నటువంటి గురుకులాలు కానీ, కస్తూర్బా హాస్టళ్ళు కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళు కానీ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాయి. సరైనటువంటి వసతులు కూడా లేవు. కాబట్టి ప్రభుత్వం వాటిని అందించాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వైద్యం అనేది నేను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల పెద్ద హాస్పిటల్ ఉంది, కానీ దాంట్లో సరైనటువంటి వసతులు లేవు. ల్యాబొరేటరీ సరిగా లేదు, ఎంఆర్ఐ స్కానింగ్ లేదు. ఏదైనా సరే స్కానింగ్ ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ దవాఖానలకి పరిగెత్తాల్సినటువంటి అవసరం. అదేవిధంగా చైల్డ్ స్పెషలిస్ట్ అనే డాక్టర్ లేని నిజామాబాద్ జిల్లాలో ఇంత పెద్ద దాదాపు 17 నుంచి 20 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో వైద్యం కరువైంది. కాబట్టి వైద్యాన్ని కూడా అందించాల్సిందిగా గ్రామానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ప్రజలకు వైద్యాన్ని అందించాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరో విషయం ఉపాధి. నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 30% మంది యువకులు దుబాయ్, మస్కట్ వలసలు పోయినటువంటి పరిస్థితి నేను చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాల్లో మనిషి అనిపోతే 4 పాటలు వేయడానికి యువకులు కరువైన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 30% మంది యువకులు వలసబాట పట్టిరు. నిజామాబాద్ జిల్లాలో సరైనటువంటి ఉపాధి కల్పిస్తే ప్రభుత్వము వాళ్ళు ఇక్కడే పనిచేసుకుంటారు, కానీ ఉపాధులు లేక, పనికి తగ్గ వేతనం లేక యువకులంతా కూడా వలసబాట పట్టడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 2 గదుల పడక గది అంటుందో మేము దాన్ని 4 గదుల పడక ఇల్లుగా నిర్మాణం చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ ప్రజలందరికీ కూడా ఇల్లు సరిగా లేవు. మరి చూసుకున్నట్లయితే కేవలం అందంగా ఉన్నటువంటి పట్టణాలని తప్ప పల్లెటూళ్ళలో చాలామందికి ఇల్లు లేవు. కాబట్టి చిన్న చిన్న గృహాలు నిర్మిస్తున్నారు. వారందరికీ కూడా సరైన ఇల్లు నిర్మాణం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే విధంగా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా 1 ఎకరం భూమి, సాగునీరుతో కూడినటువంటి 1 ఎకరం భూమిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు దీనంతటి కారణం అంటే మనిషికి భూమి ఉంటేనే విలువ, మనిషికి భూమి ఉంటేనే తన యొక్క సంపాదన సృష్టించుకోగలుగుతాడు, భూమి ఉంటేనే మంచి ఆహారం తినగలుగుతాడు, భూమి ఉంటేనే గౌరవంగా జీవించగలుగుతాడు. ఆ భూమి ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆదాయం ఉందో దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. కాబట్టి మేమంతా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క బీసీ, ఎస్ఎస్సీ ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ గత సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని స్పందన లేకపోవడం వల్ల ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా మరొక రిప్రజెంటేషన్ ఇస్తాం. మళ్ళీ వచ్చే సోమవారం వరకు దానిపైన స్పందన లేకపోయినట్లయితే రైల్వే నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పి దాని ద్వారా
అప్పటికి కూడా స్పందన లేకపోయినట్లయితే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధపడి ఉందని చెప్పి ఈ యొక్క పత్రిక ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్. జిందాబాద్ మీడియా మిత్రులందరికీ నమస్తే. జై భీమ్. నా పేరు ప్రేమ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తూ ఉన్న ధర్మ సమాజ్ పార్టీ. గౌరవశ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు వారం రోజుల క్రితము అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఈ 5 గ్యారంటీలు నిరుపేదలైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 90% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మరి కనీస వసతులు ఈ 5 గ్యారంటీలు కల్పించాలని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ పెట్టడం జరిగింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషను, మరి అలాగే అన్ని మండలాల తహసీల్దారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందన లేని కారణంగా ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. శాంతియుతంగా మరి 90% మంది ప్రజలకు ఇల్లు, భూమి, విద్య, వైద్యం, ఉపాధి ఈ కనీస వసతులు లేనటువంటి ఈ 90% మంది ప్రజలను ఈ ప్రభుత్వమే కాపాడాలి, ప్రభుత్వమే ఉచితంగా అందించాలని చెప్పేసి ఎంతో కాలంగా ధర్మ సమాజ్ పార్టీ మరి డిమాండ్లు పెట్టడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ అంశాలను, ఈ 5 అంశాలను చెప్పకుండా మరి వేరే వాటి మీద ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తూ ప్రజలందరినీ మోసపూరితమైనటువంటి హామీలను ఇస్తూ ఆచరణకు నోచుకోనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంపై మేము ఈ 5 గ్యారంటీల డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ రోజుతో మరి ఈ డిమాండ్ల పట్ల స్పందించని ఎడల రాబోయే రోజుల్లో మరి గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై భీమ్.